సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోలు టోల్ ప్లాజా వద్ద 32 కిలోల ఎండు గంజాయిని మునిపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మునిపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు మండలంలోని కంకోలు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీ చేపట్టగా బొలెరో వాహనంలో డ్రైవర్ వెనకాల సీట్లో ప్రత్యేకంగా అమర్చిన విభాగంలో ఎండు గంజాయిని గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఇందులో సంబంధించి రవాణా చేస్తున్న వాహనంతో పాటు మరో 2 పైలట్ వాహనాలు స్వాధీనం చేసుకుని 7 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, కొండాపూర్ వలయ అధికారి వెంకటేశం, ఎస్ఐ రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. దించేస్తే లోపల డబ్బా మెటీరియల్ డబ్బా కావాలంటే అది తీసేసి ఫోటో తీసుకుంటాం. చూపించండి సార్ ఒకసారి తీసుకుని అది ఓపెన్ చేస్తేనే కదా వీడియో పెట్టేస్తాం. టోల్ ప్లాజా వద్ద సంగారెడ్డి సిసిఎస్టీ మునుపల్లి ఇన్స్పెక్టర్ కొండాపూర్ ఎస్ఐ మునుపల్లి ఒక మెగా వెహికల్ చెకింగ్లో ఇంపార్టెంట్ పెడ్లర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ లీడర్ ప్రకాష్ కుమార్ ఒరిస్సా చెందిన పెడ్లర్ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంది. ఒక 300 kgs గాంజాను మహారాష్ట్ర తీసుకెళ్ళి అక్కడ 300 kgs అక్కడ డిస్పోజ్ చేసిన తర్వాత ఒక 32 kgs మళ్ళీ పటంచూరు ఏరియాలో డిస్పోజ్ చేయడానికి తిరిగి వచ్చే క్రమంలో వెహికల్ చెకింగ్లో గాంజాతో పాటు డబ్బులు పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్లో టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ పట్టుకోవడానికి, దాంట్లో 3 మెంబర్స్ మహారాష్ట్ర చెందినవారు. వీళ్ళంతా సప్లయర్స్, మహారాష్ట్రలో పర్చేజర్స్ అండ్ సప్లయర్స్. మెయిన్ అక్యూజ్డ్ వికాస్ కుమార్ మాలి, ఒరిస్సా స్టేట్ అతను. అతడే కల్టివేటర్, అతడే సప్లయర్, అతనే ట్రాన్స్పోర్టర్. మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత మహారాష్ట్రకు సంబంధించిన స్మగ్లర్స్తో కలిసి అమ్మేసి తిరిగి మళ్ళీ అతను ఒరిస్సా వెళ్ళిపోతాడు. ఈ గ్యాంగ్ 2 వెహికల్ యూజ్ చేస్తుంది. ఒక వెహికల్ పైలట్ వెహికల్గా యూజ్ చేస్తుంది, బొలెరో వెహికల్. ఒక 10 kilometers బిఫోర్ పోలీస్ చెకింగ్ చేసుకుంటూ పోతుంది. 2వ వెహికల్లో మెటీరియల్తో పాటు 2వ వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ని ఒక సపరేట్ బొలెరో వెహికల్ని మాడిఫై చేసి లోపల గంజా టమాటా బాక్సెస్ పెట్టి పైన లోపల కనపకుండా గంజాయి బాక్సెస్ ఈ మెటీరియల్ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ గ్యాంగ్ ఇంకొంతమంది కూడా అరెస్ట్ అయ్యేది. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. సిసిఎస్ సంగారెడ్డి టీం అండ్ మునుపల్లి ఎస్ఐ టీం, సిఐ కొండాపూర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కేసును పట్టుకోవడం జరిగింది. కనుక ఈ కేసులో ఉన్న వాళ్ళని పోలీసు వాళ్ళందరూ కూడా సూటబుల్ రివర్స్ ఇవ్వడం. ఇప్పుడు దీంట్లో వీళ్ళ మీద ఎంతమంది గతంలో కేసు ఉన్నాయి సార్? ఈరోజే మళ్ళీ కస్టడీ తీసుకుని డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.